అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఏ విధంగా అయిండు అనేది అబ్రహాం జీవితంలో నుండి 2 సంఘటనలు చూద్దాం. ఈ పనులు ఎక్కడి దాకా వచ్చినాయో ఏమో అన్ని నేనే చూసుకోవాలి. ఇటు చూస్తే ఈ విగ్రహంలో తయారీ ఎక్కడి వరకు వచ్చింది. విగ్రహంలో చాలా మందికి ఇచ్చేది ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారో ఏమో, ఎలా చేస్తున్నారు. ఇక్కడ చూస్తేనేమో పశువుల కాపర్లేమో గొడవ పడుతున్నట్టున్నారు. లోతు నా సహోదరుడు లోతు అక్కడ పశువుల కాపర్లేమో గొడవ పడుతున్నారు. అదేంటో చూడుకో. విగ్రహంలో తయారీ ఎక్కడి వరకు వచ్చిందో ఏమో. దాసులారా, విగ్రహంలో తయారీ ఎక్కడి వరకు వచ్చింది? అయిపోతుందా యజమానుడా? త్వరగా చేయండి. అలాగే యజమానుడా. అబ్రహమా, నేను చేయమన్న విగ్రహాలు చేస్తున్నా. ఇంకొంచెం సమయం పడుతుంది, ఇంకా కాలేదు. నేను ఎప్పుడూ చెప్పినా కదా, ఇంకా చేయకపోవడం ఏంది? 2 రోజుల సమయం ఇవ్వండి, మీ విగ్రహంలో పూర్తి చేసి ఇస్తాం. 2 రోజులు చూసా, తొందరగా చేసి. సరే దాసులారా, అయిపోయాయి విగ్రహంలో చేయడం. యజమానుడా. కొంచెం తొందరగా చేయండి. వేరేది ఉంది, ఆ 2 విగ్రహంలో కూడా త్వరగా చేయండి. 2 రోజులలో అవి వేరే వాళ్ళకి ఇవ్వాలి. అలాగే త్వరగా యజమానుడా. చేయండి. కాసేపు ప్రార్థన చేసుకో. నా కుమారుడు అబ్రాము, నీవు లేచి నీ దేశంలో నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి యుద్ధ నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశములకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. చిత్తం ప్రభువా, దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. ఉన్న ఫలంగా ఈ దేశంలో విడిచి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? దేవుడే నాకు దిక్కు. దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు కదా, దేవుడే దారి చూపిస్తాడు. ఈ విషయాన్ని నేను నా భార్య అయిన షారాయితో, నా సహోదరుడైన లోతుతో పంచుకుంటాను. షారాయి ఎక్కడున్నావు? యజమానుడా. ఏం లేదు షారా, ఇప్పుడే దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. దేవుడు మనల్ని ఈ దేశంలో విడిచిపెట్టి వెళ్ళమన్నాడు. నా సహోదరుడైన లోతును కూడా పిలుస్తా. మన ముగ్గురం కలిసి ఈ దేశంలో విడిచిపెట్టి వెళ్దాం. లోతు, నా సహోదరుడైన లోతు, దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. మనం ఈ దేశాన్ని విడిచిపెట్టి మరొక చోటికి వెళ్ళాలి. బయలుదేరుతాం. మనం ఎక్కడికి వెళ్ళి యజమానుడా? నాకు కూడా తెలియదు, దేవుడే చెప్తాడు. మనం బయలుదేరదాం. దేవుడే మనకు దారి చూపిస్తాడు. ఇక్కడ మనం డేరా వేసుకున్నాం, గుడారం కట్టుకున్నాం. షారాయి, మేము గుడారం కడతాము. నువ్వు అందులో మాకు తినడానికి ఏదైనా చెయ్యి. నా సహోదరుడైన లోతు, మీరిద్దరు విశ్రాంతి తీసుకోండి, నేను ఇప్పుడే వస్తాను. దేవుడు బయలుదేరమనగానే బయలుదేరాను. ఇక్కడ ఒక చోట నేను గుడారం వేసుకొని ఉన్నాను. ఇప్పుడు కాసేపు నేను ప్రార్థన చేసుకుంటాను. అబ్రాము, నీ కన్నులెత్తి నీవున్న చోట నుండి ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును, తూర్పు తట్టును, పడమటి తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూస్తున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానానికి
అభివృద్ధి పరుస్తాడంట. మన ఇద్దరం ఈ మాటను బట్టి ప్రార్థన చేసుకుందాం. మరలా స్తోత్రంలో నీవు మాట్లాడిన ఈ మాటను బట్టి మేము నమ్మిక ఇచ్చి ఉన్నాము. ఈ వాగ్దానంను మా జీవితంలో నెరవేర్చు. ఈ స్థానంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు నాకు గర్భఫలము ఇస్తానన్నాడు. దేవుడు నాకు గర్భఫలము ఇస్తానన్నాడు, కానీ నేను ఇంకా గర్భము ధరించట్లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు కానీ నాకు గర్భం ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు కానీ నాకు దేవుడు అసలే గర్భం ఇస్తలేడు. నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. ఏంటిదంటే నా యజమానునికి నా దాసి అయిన ఆగర్ను ఇచ్చి వివాహము చేయాలని అనుకుంటున్నాను. ఇదే పరిష్కారమేమో, ఎందుకంటే నాకు గర్భము తెరవట్లేదు కాబట్టి దేవుడు నా దాసి అయిన ఆగర్ వల్లనే నాకు గర్భము వస్తుంది కావచ్చు. దాసి అయిన ఆగరు నా యజమాని అలా చెప్పండి. నీకు ఒక విషయము చెప్పాలని అనుకుంటున్నాను. చెప్పండి అమ్మ. ఏంటిదంటే నాకు దేవుడు గర్భమును ఇస్తలేడు. అందుకు నేను నా యజమానునికి నిన్ను ఇచ్చి వివాహము చేయాలని అనుకుంటున్నాను. మీకు ఇద్దరికి కలిగిన సంతానమును నేను పెంచుకుంటాను. సరే అమ్మగారు. యజమానుడా, చెప్పు శారాయి. నేను ఒక పరిష్కారము ఆలోచించిన. అది ఏమిటి అంటే నాకు దేవుడు గర్భము ఇస్తలేడు కాబట్టి నా దాసి అయిన ఆగరును నీకు ఇచ్చి వివాహము చేయాలనుకుంటున్నా. మీకు కలిగిన సంతానమును నేను పెంచుకుంటాను. నీ ఇష్టం శారాయి, నీ ఇష్టమే నా ఇష్టం. హాగరు గర్భం ధరించను. అమ్మో, నా దాసి అయిన ఆగరు గర్భంలో ఉంది. నేను తన చూపులో నేను ఒక చులకనైనా చూస్తుంది. నన్ను హస్తాయించుకుంది. నాకు అసలే గౌరవం ఇయ్యది. నేను ఏం చేయాలి? తను ఎట్లనైనా నా ఇంటి నుండి తనని బయటికి పంపించేయాలి. అసలే తను నాకు నా ముంగట అసలే కనిపించకూడదు. నా యజమానికి చెప్పి తనని నా ఇంటి నుండి పంపించేస్తాను. యజమానుడా, ఆగర్ బోలుగము ఆగర్, అక్కడ బాగా దుమ్ము పట్టింది, అది మొత్తం గడుగు. ఆగర్, గంట చేయి. ఆగర్, ఇల్లు కడుగు. అసలు ఏంటి ఇంత విసిగించుకున్నా, ఇంత పని చెప్పినా అసలే నా ఇంట్లో నుండి అసలే ఎత్తలేదు. ఆగర్, ఈమె ఎట్లా చేసైనా నా ఇంట్లో నుండి పంపించేయాలి. అసలే నా ఇంట్లో ఉండకూడదు. ఆగర్, బట్టలేండు. ఏం అసలు వెళ్ళటట్లేదు. నా యజమానికి చెప్పి మిమ్మల్ని ఎట్లనైనా నా ఇంట్లో నుండి పంపించేయాలి. యజమానుడా, చెప్పు శారాయి. నేను నీకు ఒక విషయము చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటి? నా దాసి అయిన ఆగరును నీకు ఇచ్చి వివాహము చేసింది నేనే, కానీ తను ఇప్పుడు గర్భముతో ఉంది. కానీ తను ఇంట్లో ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. తనని చూసి నాకు బాగా కోపం వస్తుంది. నా మీద ఉన్న ప్రేమ తగ్గిపోయింది నీకు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆగర్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు. నన్ను ఏమాత్రము పట్టించుకోవట్లేదు నువ్వు. అందుకే ఆగర్ని పంపించేద్దామని అనుకుంటున్నాను. నా భార్య అయిన శారాయి, నీ మీద ప్రేమ నాకు ఎప్పటికీ తగ్గదు. ఆమెని నాకు ఇచ్చి వివాహం చేసింది నువ్వే. ఇప్పుడు వెళ్ళకూడదని అంటున్నది నువ్వే. నీ మనసుకు నచ్చింది నువ్వు చెయ్యి, నేనేమనను. ఓకే యజమానుడా. ఆగర్, నీకు ఒక విషయము చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటిదంటే నిన్ను చూసి నాకు బాగా కోపం వస్తుంది. నేను ఇంట్లో నుండి పంపించేయాలని అనుకుంటున్నా. నువ్వు ఏమాత్రము నా ఇంట్లో ఉండడం నాకు ఏమాత్రము ఇష్టం లేదు. నా యజమానిని వదిలేసి నా ఇంటి నుండి నువ్వు బయటికి వెళ్ళిపో.
కలిసి ప్రార్థన చేసుకుందాం. అబ్రాము, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని కనుక నీ పేరు అబ్రహాము అనబడదు. నీ భార్య అయిన షారాయి పేరు షారాయి అనవద్దు, ఏలైనగా ఆమె పేరు షారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించును, ఆమె జనములకు తల్లి అయి ఉంటుంది. షారాయి ఏం చేస్తున్నావు? యజమానుడా, నేను నీకు విషయం చెప్పాలి. దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. ఇక మీదట నా పేరు అబ్రాము అనబడదు, అబ్రహాము అనబడుతుంది. దేవుడు నన్ను తండ్రిగా చేస్తా అన్నాడు. అనేక జనములకు నేను తండ్రిని అవుతాను. అదేవిధంగా నీ పేరు కూడా షారాయి అనబడదు, నీ పేరు షారా అనబడుతుంది. నీవు అనేక జనములకు తల్లి అవుతావని దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఈ మాటను బట్టి మన ఇద్దరం దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. దూరం నుండి ఎవరు వస్తున్నారే? ఎవరు ఎవరు? ప్రభుల వారు వచ్చారు. ప్రభుల వారు అంతా క్షేమమేనా? క్షేమమే. ప్రభుల వారు ఎలాగో ఇక్కడ దాకా వచ్చారు కదా, నా గుడారంలోకి వచ్చి కొన్ని మంచినీళ్ళు తాగి పెట్టండి. సరే. షారా 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 కొన్ని నీళ్ళు తీసుకురా. ప్రభుల వారు ఎలాగో వచ్చారు కదా, కాసేపు కూర్చోండి, నేను భోజనం సిద్ధం చేస్తాను. మీరు భోజనం తిని వెళ్ళండి. అలాగే. కూర్చో. షారాయి ప్రభుల వారు మన ఇంటికి వచ్చి ఉన్నారు. నువ్వు వెంటనే 3 మానికల పిండితో రొట్టెలు చేసి పనివానితో చెప్పు, ఒక మేక దూడను తీసి పాలు పెరుగు తీసుకొని రమ్మని చెప్పు. ప్రభుల వారు పూజించారు. అబ్రహాము, నీ భార్య అయిన షారా ఎక్కడ? ఉంది ప్రభా, గుడారంలోనే ఉంది. మీదటి కాలంలో నేను మరలా వచ్చేదను. అప్పటి వరకు నీ భార్య అయిన షారా గర్భవతి అయ్యే ఒక కుమారుని కను. నేనా? నాకు గర్భమా? నాకు ఇప్పుడు గర్భం ఏంటిది? నేను ఇప్పుడు ధరించడం ఏంటిది? నాకు కుమారుడు పుడతాడా? నేను స్త్రీ ధర్మమును ఊడిపోయి ఉన్నాను. నా భర్త ఏమో వృద్ధుడు. నేను ఇప్పుడు గర్భంతో ఉండడం ఏంటిది? నాకు ఇప్పుడు కుమారుడు పుట్టడం ఏంటిది? షారా, నువ్వు ఎందుకు నమ్మితివి? నేను నమ్మలేదు ప్రభువా. లేదు, నీవు నమ్మితివి. నీ దేవుడైన యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నిశ్చయంగా నీవు గర్భము ధరించెదవు. యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున షారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో షారా గర్భవతి అయ్యి అతనికి ముసలి తరమందు కుమారుని కనెను. ఆ కుమారునికి ఇస్సాకు అని పేరు